నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? మాటలు ఎందుకు మాట్లాడడం డిక్షనరీలో ఎతికి రాసిచ్చుతున్నారు మా వాళ్ళు కూడా. మానవత్వం మా అన్నకు ఉండేటువంటి అంత మానవత్వం ఎవరికి ఉండదు. ఎందుకంటే చిన్నాయన్ను ఎవడైతే గొడవలతో వేసాడో వాడిని పక్కన పెట్టుకొని తిప్పటం అనేది మానవత్వం. సొంత చిన్నాయన చనిపోతే రోడ్డు మార్గంలో పోవటం అనేది మానవత్వం. ఏ లంగా పన్నున్నా ఫ్లైట్ వేసుకొని పోయేవాడు కడపకు. అటువంటి వాడు రోడ్డు మార్గంలో పోయినా అంటే అది మానవత్వం అనుకోవాలా. సొంత చెల్లెల్ని ఈయన 16 నెలలు జైల్లో ఉంటే పార్టీని బలోపేతం చేసేదానికి రోడ్ల బడిగా తిరిగింది షర్మిల. తల్లి ఒక పక్క, చెల్లి ఒక పక్క. వాళ్ళిద్దరిని పక్కన పెట్టినాడు చూసావా, అది మానవత్వం అంటే. ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసే అనంతబాబు వాడిని బెయిల్ తీసుకొని బయటికి తీసుకోవచ్చు, పక్కన కూర్చొని పెట్టుకున్నాడు చూసావా, అది మానవత్వం అంటే. ఎర్రచందనం అక్రమంగా తోలుతా ఉంటే ఒక పోలీసు కానిస్టేబుల్ అడ్డుకున్నాడని చెప్పి వాడిని చంపేసినాడు చూసావా, వాడిని తొక్కిచ్చేసినారు. ఆ పోలీస్ కానిస్టేబుల్ తొక్కిచ్చినారు. అయినా కూడా ఏం మాట్లాడలేదు చూసావా, అది మానవత్వం అంటే. మరి ఇన్ని మానవత్వం ఇట్లాంటివి చెప్పుకుంటా పోతే కొల్లలు ఉన్నాయి. 1 2 కాదు. ఇది మా పార్టీలో, మాది కాదు, మా పార్టీలో. అది నాది వేరు ఉంటది. నేను నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తిని. నీకు తెలియదేమమ్మా నా గురించి. నిజాలు నిర్భయంగా చెప్తా. మీరు ఏ ప్రశ్నలు వేసినా కూడా దేనికి దడిచేది లేదని మరొకసారి చెప్తా ఉన్నా. మీరు అంటే జగన్ గారు ఉన్నారు. జగన్ గారు నిన్న తిరుమలకి వస్తాను, దర్శనం చేసుకుంటాను అన్నారు. సో సడన్ గా క్యాన్సిల్ చేసేసారు. ఏంటి అసలు డిక్లరేషన్ ఇవ్వడానికి ఆయన అంత తడబట్టడానికి రీజన్ ఏంటి అసలు? డిక్లరేషన్ ఇచ్చితే ఇంట్లో ప్రాబ్లంలు ఉంటాయమ్మా. డిక్లరేషన్ ఇచ్చాడు ఆయన, ఏమి ఇవ్వాలనే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి క్రిస్టియన్స్ అంతా కూడా దూరం అవుతారు కదా అన్నకు. డిక్లరేషన్ ఇచ్చితే మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఆడిందే ఆట, పాడిందే పాట. మమ్మల్ని కూడా ఆపేవాడు ఉండడు. పోయినాము, వచ్చినాము. అది కూడా మన ధర్మానికి విరుద్ధంగా స్వామివారికి కూడా పట్టు వస్త్రాలు మనం ఎత్తుకొని పోయి ఇయ్యాలా, మరి కుటుంబ సమేతంగా పోయి ఇయ్యాలా. వదిన రాదు, ప్రసాదం టిష్యూలో పెడతాము. అన్నకు తెలుసు కదా దాంట్లో కల్తీ జరుగుతుందని. మరి ఎందుకు తింటాడు? మరి మీరు అప్పుడే అర్థం చేసుకోవాలా. దీంట్లో ఏంటి ఆన్సర్ ఏమి నన్ను అడగవల్ల, ఆడే అర్థమైంది కదా. ప్రసాదం ఇచ్చినప్పుడు టిష్యూలో పెట్టి ఎన్నికిచ్చినాడంటే అప్పుడే అర్థం చేసుకోండి మరి ఏమైంది అనేది. సో ఇంట్లోంచి ఆర్డర్స్ పాస్ అవ్వలేదు అంటారు. కాలేదనే చెప్తాను నేను. అయ్యింటేనేమో పోయి ఉంటాడు. తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాల్ అయింది పెడతారట అన్నయ్య. మీకేమైనా న్యూస్ వస్తే మరి చెప్పండి. ముస్లింలు కాంటాక్ట్ అండి సార్. ఓకే, ముస్లిం కాంటాక్ట్ అంటే హలాలు, అలా అంటే ఉమ్మేసింది కదా సార్. అది అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ వాంట్ టు డిస్ట్రాయ్ ధర్మ, అంతే కదా సార్. నువ్వు అయినా వాడు మా కులం, వాడు మా పార్టీ అంటే యు ఆర్ ఎ రాస్కెల్. అందుకని డోంట్ సీ పార్టీస్, డోంట్ సీ క్యాస్ట్, సీ ఓన్లీ ధర్మ. అది చాలా దరిద్రమైన విషయం ఏంటంటే పాలకొల్లు దగ్గర కాలవలో జాలర్లకి అమ్మవారి విగ్రహం దొరికింది. వాళ్ళు అక్కడ పెట్టుకుని పూజలు చేస్తున్నారు. మొన్న చేస్తుంటే గొర్రెలు, మతం మారిన గొర్రెలు అంటే మనకు పుట్టిన వాళ్ళు, ఆడి పేరు శంకర్ సుబ్రహ్మణ్యం, వాళ్ళు ఉండి అంటే ఈ క్రైస్తవం ఎక్కితే ఉందని మైండ్ దొబ్బుద్ది కదా, లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోతారు. అమ్మవారి విగ్రహం పక్కన వీళ్ళు ఎండిపోయిన శవాన్ని పెట్టేశారు. ఎండిపోయిన శవం 2 చెక్కల మీద పెట్టేసి మైకెట్టి అడావిడి. వాడు మనకి పుట్టినోడే. ఈ బ్రిటిష్ వాళ్ళ ఇంటికి ఏం రాలి, అయినప్పటికీ వాడు అలా ఫీల్ అవుతాడు. బ్రిటిష్ వాళ్ళ ఇంటికి వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఏదో చేసేవాడు పుట్టాడు అలా అనుకుంటాడు. అలా వాడు ఆ సైకో మెంటాలిటీతో అందులో ఒక గొర్రె తోడేలుగా మారి అమ్మవారి విగ్రహాన్ని రేపేస్తాడు. ఈ సాతాను దీన్ని లేకుండా చేస్తానని దాన్ని ఎక్కడో కాలంలోనూ ఇంకెక్కడో వేసాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ క్రైస్తవ మైండ్ మెంటాలిటీ అది విధ్వంసానికి, అశాంతికి, దానికి పనికి వస్తుంది. అది విషయం. నన్ను చూడడానికి అడవి పిల్లలు వచ్చారు,
శ్రీశైలం అడవుల్లోంచి పిల్లలు శ్రీశైలం నుంచి సైకిల్ వేసుకుని ఉమ్. వాళ్ళు రోజుకు 100 కిలోమీటర్ల పైన తొక్కేస్తారు. ఓకే అండి. వాళ్ళ బాస్ ఒక ఆయన ఉన్నారు, కాళిదాస్ గారు. ఉమ్. మీరు భలే గుర్తు చేశారు. ఆయన 10,000 ఇస్తాను, 5,000 ఇచ్చి ఇంకో 5,000 వెయ్యాలి. ఓకే. థ్యాంక్స్. ఉమ్. అప్పుడు చేతిలో ఉన్న 5,000 ఇచ్చాం. ఆయన రూపాయి పంపితే వేద్దామంటే మళ్ళీ అది. ఆయన పంపలే, మనకు ఖాళీ లేదు, వేసేయాలి. మీరు గుర్తు చేశారు. ఉమ్. పిల్లలకు బట్టలు కొనుక్కోమని ఇస్తామని చెప్పాను, ఇచ్చేస్తాం. పిల్లలు పైన 8 గంటలు 18 గంటలు ఉన్నారు సార్ దర్శనం వాళ్ళు సార్. ఆ. చలిగా సార్. సైకిల్ మీద తొక్కుకుంటూ వచ్చారండి. వాళ్ళకి కదా సార్ మనం ఉపకారం చేయాలి. ఉమ్. దర్శనం లేదు సార్, వెనక్కి వచ్చారు. మా లాయర్ గారు కూడా వెళ్ళి వెనక్కి వచ్చేసారు. అలా తిరుమలని చాలా పాడు చేస్తున్నారు, ఉమ్. చాలా నాశనం చేస్తున్నారు. కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఉమ్. మనకు కావాల్సింది ధర్మ రక్షకుడు, ధర్మ పాలకుడు, నాట్ మన గుళ్ళో డబ్బులు ఎట్టుకుపోయి ఉమ్. విజయవాడలో గొర్రెలకి ఒక ఘాటు, మత మార్పిడి ఘాటు. ఉమ్. సార్ ఈ రాష్ట్రం తెలుగు నేల చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల సార్. ఓ పోతన గారు, ఉమ్. ఓ రామదాసు గారు, ఓ కొమరం భీం, అల్లూరు సీతారామరాజు. ఓ డొక్కా సీతమ్మ, ఉమ్. ఓ కందుకూరి, ఓ టంగుటూరి, అవును. ఒక వేటూరి, ఉమ్. ఒక అన్నమయ్య, ఓకే. ఓ నన్నయ్య, ఉమ్. వీటూరి, ఓ వేటూరి. ఒక నారాయణ తీర్థులు, ఒక కవయిత్రి మొల్ల. మామూలు నేల కాదు. ఒక పాపారాయుడు, ఉమ్. మిస్టర్ పాపారాయుడు. అవునండి. సర్దార్ పాపారాయుడు అండి. నేను చెప్పేది బొబ్బిలి పులే. ఓకే. ఉమ్. వీర రక్తపు దార వారవోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, ఉమ్. తాండ్ర పాపయ్య కూడా నీవోడోయ్, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా. ఎన్ని క్షేత్రాలు, ఎందరెందరో మహాపురుషులు, మహారచయితలు, గొప్ప గాయకులు, గొప్ప నాయకులు. మామూలు నేల కాదు సార్ ఈ తెలుగు నేల. ఉమ్. ట్యాంక్ బండి మీద అలా నెమ్మదిగా నడిస్తే మీకు అర్థమైపోద్ది గొప్ప నేల. అవునండి. ఎవరెవరు పుట్టారో, ఉమ్. అన్నగారు ఎంతమంది విగ్రహాలు పెట్టించారు. ఉమ్. అలాంటి వాళ్ళు పుట్టిన నేలలో ఈ నిలువుగో చెక్క అడ్డంగో చెక్క దాన్ని నమ్మేయాలి. ఉమ్. ఇంకా దరిద్రం, దానికి ప్రమోషను, దానికి గుళ్ళో డబ్బులు ఎత్తుపోవడం, ఉమ్. మళ్ళీ జోకు ఏంటంటే ఇందాక ఎవరో గొర్రె, ఉమ్. పేరు రవికుమార్ అంట, గొర్రె కామెంట్ పెట్టాడు ఏదో పోస్ట్ లాగా, ఏంటి నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉండును అని పెట్టాడు ఉమ్. బైబిల్లోంచి. నేను అసలు నీతి లేని జాతే అది కదరా. ఉమ్. నీ పేరు రవికుమారు, మీ అమ్మా నాన్న పేరు నువ్వు చెప్పలేవు, ఉమ్. నువ్వు నమ్మిన పనికిమాలిన బైబిల్లో దాన్ని చూపించలేవు, సర్టిఫికెట్లో హిందూ లేకపోతే బతకలేవు. మీరు దాని గురించి మాట్లాడకూడదురా నాన్న. ఉమ్. మీ నాన్న పేరు పనికిమాలిన బైబిల్ ఉంటే వెంటనే ఫోన్ చేయని చెప్పావు, చేయలేదు. ఎందుకు చేస్తారు? ఉండదు కాబట్టి. అవును. నేనేమంటా అండి, మీరు కాఫీ తాగుతారు కదండి, అవును. మీరు కాఫీ ఎందుకు తాగకూడదు, ఉపన్యాసం ఇవ్వకూడదు మీరు. ఉమ్. ఎందుకని? కాఫీ తాగుతున్నాను కాబట్టి. మూసుకుని తాగేసి వెళ్ళిపోవాలి. ఉమ్. దాని మీద నుంచి ఉపన్యాసం తాగకూడదని కాఫీ మీద ఉపన్యాసం ఇవ్వడానికి మీరు సరిపోరు, ఉమ్. తాగుతున్నారు కాబట్టి. అదే. నీతి లేకుండా జీవించే గొర్రెలు నీతి గురించి మాట్లాడేంటి కదా. అవును. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏ సజెషన్ ఇస్తారు అంటే ఆయనలో ఉన్న విద్వత్తు కానీ ఇది ఎందుకు చెప్పాను నేను అంటే ఒక ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఈ మత మార్పిడి లేదా ఈ మత ప్రచారం చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. యేసు అనే క్యారెక్టర్ ఉందో లేదో తెలుసు సార్, ఫస్ట్ పాయింట్. కానీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉన్నారు సార్, మొన్న వెళ్ళారు, చాలా గ్రేట్ క్యారెక్టర్ ఆయన. విశ్వనాథ్ ఉన్నాడు, కె విశ్వనాథ్ గారు గ్రేట్, నో డౌట్, అది పక్కన పెట్టండి. విశ్వనాథ్ సత్యనారాయణ గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, 1000 పడగలు. ఈ పనికిమాల బైబిల్ ఏం చెప్పుద్దంటే, ఆయన రామాయణ కల్పక్షం రాశారు. ఆయన మా ఎండిపోయిన శవాన్ని నమ్మలేదు కాబట్టి ఆయన కూడా నరకానికి అంటది. ఇది మీరు అడగాలి నన్ను క్వశ్చన్, మీరు ఎందుకంటే అలా వ్యతిరేకిస్తారంటే ఇందుకు